2024 ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తోన్న 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కు మరికాసేపట్లో మొదలు కానుంది. ఉత్తరప్రదేశ్ ఫలితాలపైనే అందరి దృష్టి నిలిచింది. హోరాహోరీ పోరు తర్వాత ఫలితాలపై పెరిగిన ఉత్కంఠ. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఎన్నికల ప్రక్రియ 2 నెలలపైన జరిగింది. ప్రచారంలో ఒకరిపై ఒకరు ఆరోపణాస్త్రాలు సంధించుకున్నారు. మార్చి 7న ఉత్తరప్రదేశ్ లో జరిగిన 7వ దశతో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటర్ మనోగతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమై ఉండగా గురువారం ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలవుతుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఫలితంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. 403 స్థానాలున్న యూపీపై పట్టుకు బీజేపీ విశ్వ ప్రయత్నం చేసింది. యూపీలో వరుసగా 2 సార్లు ఎవరూ గెలవలేదని సమకాలీన చరిత్ర చెబుతున్న నిజం. ఈసారి ఆ రికార్డును చెరిపేసి వరుసగా 2వ యోగి ఆదిత్యనాథ్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ ప్రయత్నించింది. అందుకే ప్రధాని మోదీ యూపీపై ప్రత్యేక దృష్టి పెట్టి వర్చువల్ గాను నేరుగాను విస్తృత ప్రచారం నిర్వహించారు. వాస్తవానికి 1.5 నుంచి ఉత్తరప్రదేశ్లో సగటు ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ చేయని ప్రయత్నం లేదు. ఎక్స్ప్రెస్ వేల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో మౌలిక సదుపాయాలు కల్పనకు పెద్ద పీట వేశారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ పేరుతో వారణాసిలో ఆలయం నుంచి గంగా నది వరకు విస్తరణ పనులు నిర్వహించి మోదీ స్వయంగా హిందువులను ఆకట్టుకున్నారు. మోదీ దేశవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి పనులు, సీఎం యోగి ప్రవేశపెట్టిన పథకాలు, శాంతి భద్రతల పరిరక్షణే తమను గెలిపిస్తుందని బీజేపీ అంటోంది. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అధికారాన్ని కోల్పోయి 5 ఏళ్లైంది. ఈసారి ఆయన అధికారానికి రావడం ఖాయమని అనుచరులు అంటున్నారు. చీలిపోయిన యాదవ, ముస్లిం ఓట్లు ఈసారి తమకే చెందుతాయని అఖిలేష్ వాదిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని ప్రచారంలో ఎస్పీ ఆరోపించింది. వీధి పశువులు పంటలపై పడి తింటుంటే యోగి సర్కార్ మీనమేషాలు లెక్కించిందని ఎస్పీ నిలదీసింది. పంటలు పండక నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులను ఆదుకోవటంలో బీజేపీ విఫలమైందని, అందుకే ప్రజలు తమ పక్షం వహిస్తున్నారని అఖిలేష్ చెప్పుకున్నారు. దొడ్డిదారిన గెలిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అఖిలేష్ 2 రోజులుగా ఆరోపిస్తూ వచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ముందే ఈవీఎంలను కదిలించారని, అందులో ఏదో మతలబు ఉందని అఖిలేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. దీనిపై జిల్లా యంత్రాంగం వివరణ ఇచ్చింది. అవి డమ్మీ ఈవీఎంలని అయినా నిబంధనలకు విరుద్ధంగా కదిలించినందున సంబంధిత అధికారిని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది. అసలు వాటిని ఎందుకు కదిలించాలన్నది అఖిలేష్ నుంచి వినిపిస్తున్న ప్రధానమైన ప్రశ్న. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 50 నియోజకవర్గాల్లో 5,000 కంటే తక్కువ మెజారిటీతో బీజేపీ గట్టెక్కిందని, ఇప్పుడు కూడా అదే భయంతో అవకతవకలకు పాల్పడుతోందని అఖిలేష్ అంటోంది. అఖిలేష్ పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. హింసను ప్రేరేపించి కౌంటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డితో కూడిన ప్రతినిధి వర్గం కలుసుకొని ఫిర్యాదు చేసింది. యూపీ కౌంటింగ్ లో భద్రత పెంచాలని కోరింది. चुनाव आयोग से ये अपेक्षा क्या है, मतगणना वायलेंस रहित होनी चाहिए, हिंसा रहित होनी चाहिए. व्यवस्था के सामने कोई ऊपर में नहीं है. इस प्रकार की अनडेमोक्रेटिक, अनकॉन्स्टिट्यूशनल, अराजक तत्वों के खिलाफ चुनाव आयोग कार्रवाई करे, यह हमारी स्पष्ट मांग है. ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ అసెంబ్లీ స్థానాలుండటం, ఓటర్లు కూడా ఎక్కువగానే ఉండటంతో పూర్తి ఫలితాలు వచ్చేందుకు మధ్యాహ్నం దాటొచ్చని ఎన్నికల సంఘం వర్గాలు అంటున్నాయి. ఉత్తరప్రదేశ్ తిరిగి బీజేపీదేనా?
గోవా, ఉత్తరాఖండ్లో హంగ్ వస్తుందా? ఎగ్జిట్ పోల్స్ తర్వాత నిపుణుల విశ్లేషణ ఏంటి? కౌంటింగ్ కు సర్వం సిద్ధమైన వేళ ఎగ్జిట్ పోల్స్ పై చర్చ ఊపందుకుంది. బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఉండటంతో కమలనాథులు ఉబ్బి తబ్బిపోతున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ ఇప్పుడు స్వరాష్ట్రం, గుజరాత్ రాజకీయాలపై దృష్టి సారిస్తూనే గురువారం వెలువడే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దృష్టి పెట్టారు. యూపీ సహా 4 రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన వేళ ఎవరికిని సీట్లు వచ్చే అవకాశం ఉందో ఓసారి చూద్దాం. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో బీజేపీ వరుసగా అధికారానికి రావడం ఖాయమని ఒకటి మినహా అన్ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో బీజేపీకి 225 నుంచి 255 స్థానాలు వస్తాయని రిపబ్లిక్ టీవీ పీ మార్క్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీకి 130 నుంచి 155 స్థానాలు, బీఎస్పీకి 12 నుంచి 22, కాంగ్రెస్ కు 2 నుంచి 6 స్థానాలు వస్తాయని పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ తేల్చింది. ఇక న్యూస్ 18 నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం యూపీలో బీజేపీకి 240, ఎస్పీకి 140, బీఎస్పీకి 17 సీట్లు రావచ్చు. కాంగ్రెస్ ఖాతా తెరవదని న్యూస్ 18 చెబుతోంది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 222 నుంచి 260 స్థానాలు రావచ్చు. ఎస్పీకి 135 నుంచి 165 సీట్లు, బీఎస్పీకి 4 నుంచి 9, కాంగ్రెస్ కు 1 నుంచి 3 స్థానాలు వస్తాయి. పీపుల్స్ పల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 220 నుంచి 240 సీట్లు వస్తాయి. ఎస్పీకి 140 నుంచి 160, బీఎస్పీకి 12 నుంచి 18, కాంగ్రెస్ కు 6 నుంచి 10 స్థానాలు రావచ్చు. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించింది. ఆ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 138 నుంచి 140, ఎస్పీకి 235 నుంచి 240, బీఎస్పీకి 19 నుంచి 23, కాంగ్రెస్ కు 12 నుంచి 16 స్థానాలు సాధిస్తుంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ సగటున చూసుకొని రూపొందించిన పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం కూడా బీజేపీదే విజయం అవుతుంది. పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం బీజేపీకి 242, ఎస్పీకి 143, బీఎస్పీకి 11, కాంగ్రెస్ కు 4 స్థానాలు దక్కుతాయి. కాంగ్రెస్ నుంచి పంజాబ్ చేజారటం ఖాయంగా కనిపిస్తుంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలోకి పంజాబ్ వెళ్లిపోవటం అనివార్యమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ కు 23 నుంచి 31 స్థానాలు మాత్రమే వస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 62 నుంచి 70 స్థానాలు సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది. శిరోమణి అకాలీదళ్ 16 నుంచి 24 స్థానాలు, బీజేపీ 1 నుంచి 3 స్థానాలు పొందుతాయి. ఇక యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ కూడా ఆప్ విజయాన్ని సూచిస్తున్నాయి. యాక్సిస్ పోల్స్ ప్రకారం ఆప్ కి 76 నుంచి 90 సాధించే వీలుంది. కాంగ్రెస్ 19 నుంచి 31 స్థానాలతో సరిపెట్టుకుంటోంది. శిరోమణి అకాలీదళ్ 7 నుంచి 11 స్థానాలు, బీజేపీ 1 నుంచి 4 స్థానాలు సాధిస్తుంది. సి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 51 నుంచి 61 స్థానాలు వస్తాయి. కాంగ్రెస్ 22 నుంచి 28, అకాలీదళ్ 20 నుంచి 26, బీజేపీ 3 నుంచి 7 స్థానాలు పొందుతాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆప్ కి 59 నుంచి 66 స్థానాలు సాధిస్తుంది. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ కు కనీస మెజారిటీ వస్తుంది. హస్తం పార్టీకి 58 నుంచి 61 స్థానాలు వస్తాయి. ఆప్ కు 34 నుంచి 38 స్థానాలు, అకాలీదళ్ కు 18 నుంచి 21, బీజేపీకి 4 నుంచి 5 స్థానాలు రావచ్చు. యావరేజ్ గా పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం ఆప్ కు 63, కాంగ్రెస్ కు 28, అకాలీదళ్ కు 19, బీజేపీకి 4 స్థానాలు వస్తాయి.
ఉత్తరాఖండ్లో ఆసక్తికర ఫలితాలు ఖాయమనిపిస్తోంది. బీజేపీకి మళ్లీ అధికారం దక్కుతుందని మెజారిటీ సర్వేలు చెబుతుండగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, లేని పక్షంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని మరికొన్ని సర్వేలు విశ్లేషిస్తున్నాయి. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఉత్తరాఖండ్లో బీజేపీకి 37 స్థానాలతో బొటాబొటీ మెజారిటీ సాధ్యం. కాంగ్రెస్ కు 31, ఆప్కు 1, ఇతరులకు 7 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ తేల్చింది. సి ఓటర్ సర్వే ప్రకారం ఉత్తరాఖండ్లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంది. బీజేపీకి 26 నుంచి 32 స్థానాలు, కాంగ్రెస్ కి 32 నుంచి 38 స్థానాలు వస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 2 స్థానాలు, ఇతరులకు 3 నుంచి 7 స్థానాలు రావచ్చు. టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 36 నుంచి 50 స్థానాలు, కాంగ్రెస్ కు 17 నుంచి 31, ఇతరులకు 6 స్థానాలు రావచ్చు. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 30 నుంచి 35 స్థానాలు వస్తాయి. కాంగ్రెస్ తరపున 32 నుంచి 37 మంది ఎమ్మెల్యేలుగా గెలిచే వీలుంది. ఆత్మసాక్షి మాత్రం ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ జయ కేతరం ఎగురువేసే అవకాశం ఉందని తేల్చింది. హస్తం పార్టీకి 43 నుంచి 47 స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీ 21 స్థానాలతో సరిపెట్టుకుంటుందని తేల్చింది. ఇక పోల్ ఆఫ్ పోల్స్ చూస్తే ఉత్తరాఖండ్లో బీజేపీకి 35, కాంగ్రెస్ 32 స్థానాలు రావచ్చు. నలభై అసెంబ్లీ స్థానాలున్న గోవాలో కూడా నువ్వా నేనా అన్న పోటీ తప్పదనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ చెరిసగం సీట్లతో బేరసారాలకు తెరతీసినా ఆశ్చర్యం లేదు. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గోవాలో బీజేపీకి 14 నుంచి 18, కాంగ్రెస్ కు 15 నుంచి 20 రావచ్చు. ఆప్ 4 స్థానాలతో గోవాలో ఖాతా తెరుస్తోంది. సి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ కూడా గట్టి పోటీనే సూచిస్తున్నాయి. సి ఓటర్ ప్రకారం బీజేపీకి 13 నుంచి 17, కాంగ్రెస్ కు 12 నుంచి 16, ఆప్కు 2 స్థానాలు రావచ్చు. బీజేపీకి 11 నుంచి 16 మంది ఎమ్మెల్యేలుంటారని సిఎన్ఎక్స్ సర్వే విశ్లేషిస్తుంది. కాంగ్రెస్ కు 11 నుంచి 17 మంది ఎమ్మెల్యేలుంటారు. జన్ కీ బాత్ సర్వే ప్రకారం బీజేపీ 13 నుంచి 19, కాంగ్రెస్ 10 నుంచి 14 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటుంది. అదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటులో 5 నుంచి 7 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కీలకమవుతారు. కాంగ్రెస్ గెలుస్తుందని ఆత్మసాక్షి సర్వే విశ్లేషించింది. కాంగ్రెస్ కు 22 మంది ఎమ్మెల్యేలుంటారని, బీజేపీ 10 మందితో సరిపెట్టుకుంటుందని ఆత్మసాక్షి అంటోంది. పోల్స్ ఆఫ్ ది పోల్స్ ప్రకారం 2 ప్రధాన పార్టీలకు చేరి 16 సీట్లు వస్తాయి. ఇంకా 60 స్థానాలున్న మణిపూర్లో బీజేపీకి విజయావకాశాలున్నాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం బీజేపీకి 33 నుంచి 43 స్థానాలు రావచ్చు. కాంగ్రెస్ గరిష్టంగా 8 స్థానాలతో సరిపెట్టుకుంటోంది. సి ఓటర్ సర్వే ప్రకారం బీజేపీకి 23 నుంచి 27, కాంగ్రెస్ కు 12 నుంచి 16 స్థానాలు రావచ్చు. పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం కూడా 25 నుంచి 29 స్థానాలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. కనీస మెజారిటీ రాని సందర్భంలో చిన్న పార్టీలను కలుపుకుపోవచ్చు. కాంగ్రెస్ 17 నుంచి 21 చోట్ల గెలుస్తుంది. పోల్ ఆఫ్ ది పోల్స్ ప్రకారం బీజేపీకి 30, కాంగ్రెస్ కు 13, ఎన్పీపీకి 12 స్థానాలు దక్కుతాయి. నిజానికి ఎగ్జిట్ పోల్స్ ను పూర్తిగా నమ్మలేమని, అవి తప్పు కూడా కావచ్చని కొందరి వాదన. ఎగ్జిట్ పోల్స్ ని నమ్మి ఆరోగ్యం చెడగొట్టుకునే కంటే ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.